ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఏంటి? సీఎం రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు పడనున్నాయా? కొత్త సిటీ ఏర్పాటుకు సవాళ్లు ఏంటి? తెలంగాణ సర్కార్ పెట్టుకున్న 10 ఏళ్ల టార్గెట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? గ్రేటర్ హైదరాబాద్పై ప్రెషర్ లేకుండా మరో సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగానే 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేయాలని డిసైడ్ అయ్యారు. ఆదివారం శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ పనులు చకచకా సాగిపోతున్నాయి. ఫ్యూచర్ సిటీ అథారిటీ కార్యాలయము ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారులకు సీఎం రేవంత్ ఇదే టార్గెట్ పెట్టారు. ప్రభుత్వ సంస్థల్లో మొదట సింగరేణి కార్యాలయం 10 ఎకరాల్లో నిర్మాణం చేసి పెట్టాలని నిర్ణయించారు. కొంతమంది మిత్రులు సింగపూర్ పోయొచ్చి అసలు సింగపూర్ ఉంటుంది చూడాలన్నా అని చెప్తారు. అది బాగానే ఉంది. మీరు అందరు చాలా మంది దుబాయ్ చూసిటారు. అబ్బా దుబాయ్ ఉంటుంది కదా అని మీరు చెప్తారు. నేను అడుగుతూ నీడు ఉన్నోళ్ళందరినీ మీ ద్వారా తెలంగాణ 4 కోట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రావిర్యాల నుంచి అమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన బుల్లెట్ ట్రైన్ కూడా ఇక్కడికి వస్తుందని చెప్పుకొచ్చారు. ఓవైపు రింగ్ రోడ్, మరోవైపు రీజనల్ రింగ్ రోడ్, బందరు పోర్టు వరకు హైవే, ఇలా ఫ్యూచర్ సిటీ యాక్షన్ ప్లాన్ ఆవిష్కరించారు. డిసెంబర్ నుంచి నెలలో 3 రోజులు అక్కడి నుంచే పరిపాలన చేస్తానంటున్నారాయన. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు కూడా అక్కడికే రావాలని సూచించారు. 10 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ నిర్మిద్దామని ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఫ్యూచర్ సిటీకి రావాలన్నదే తన లక్ష్యమన్నారు రేవంత్. కొంతమంది మిత్రులు సింగపూర్ పోయొచ్చి అసలు సింగపూర్ ఉంటుంది చూడాలన్నా అని చెప్తారు. అది బాగానే ఉంది. మీరు అందరు చాలా మంది దుబాయ్ చూసిటారు. అబ్బా దుబాయ్ ఉంటుంది కదా అని మీరు చెప్తారు. నేను అడుగుతూ నీడు ఉన్నోళ్ళందరినీ మీ ద్వారా తెలంగాణ 4 కోట్ల సమాజాన్ని ఎన్నాళ్ళు న్యూయార్క్ గురించో, టోక్యో గురించో, సింగపూర్ గురించో, దుబాయ్ గురించో గొప్పలు చెప్పుకుంటూ మేము చూసినామని చెప్పుకోవడం కంటే మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలన్నా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎఫ్సీడీఏ కోసం ప్రభుత్వం 36 పోస్టులు, 54 ఔటర్ సేవలతో ఫ్యూచర్ సిటీ పనులు మొదలు కాబోతున్నాయి. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి ప్రణాళిక వేసుకుంది. దీంట్లో మొత్తం 56 రెవెన్యూ గ్రామాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 మండలాల పరిధిని కలిగి ఉంది. ఫ్యూచర్ సిటీ చుట్టూ జరగబోయే అభివృద్ధి, కంపెనీల ప్రారంభం లాంటివి మొదలైతే ఇక ఈ ఏరియాకు పంట పండినట్టే. ఇప్పటికే రియల్ భూమికి ఊపొస్తుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి భూమి పూజ చేసుకున్నాం. అట్లాగే ఈ ఫ్యూచర్ సిటీ సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీ కలుపుతూ వేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోడ్లు బహుశా భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేనట్టుగా ఈ ఫ్యూచర్ సిటీలో అద్భుతంగా ఆవిష్కరింపబడుతున్నటువంటి ఆ చిత్రాలు చూస్తూ ఉంటే భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం హైదరాబాద్ జనాభా ఒత్తిడిని తగ్గించడం, కొత్త ఆర్థిక కేంద్రాల సృష్టి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి ఉద్యోగావకాశాలు పెంపొందించే కేంద్రంగా ఫ్యూచర్ సిటీ ఉండబోతోందనేది ప్రభుత్వం ప్లాన్. ఫ్యూచర్ సిటీ వేగంగా అభివృద్ధి చెందడం కోసం అన్ని అనుమతులు అంటే బిల్డింగ్ లేఅవుట్లు, ఇండస్ట్రీ క్లియరెన్స్ అన్ని ఒకే చోట ఇవ్వనున్నారు. సింగిల్ విండో సిస్టంతో ప్రాజెక్టులు వేగంగా వచ్చే వెసులుబాటు కలుగుతుంది. ఇక్కడ పరిశ్రమలు ఎగుమతి దిగుమతుల కోసం పోర్టు కనెక్టివిటీ ఉండాలి. అందుకే బందర్ పోర్టుకు కనెక్ట్ చేస్తూ ప్లాన్ వర్కౌట్ చేసింది.